కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి దాదాపు 40 రోజుల నుంచి చాలా కష్టపడుతున్నాడని 70,000 మందిని కలిశారని నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ఎప్పుడూ ఉంటాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమానికి మొదటి ఘట్టం ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత మందిని కలవటం, ఓపికగా వాళ్ళ సమస్యలను వినటం వీళ్ళందరి అన్నదమ్ములకే సాధ్యమని ఆయన కొనియాడారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండవని ఆయన తెలిపారు. 2 నెలల్లో మేలో బిడ్డల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 4 డివిజన్లు 70,000 మంది. గిరి దాదాపు 40 రోజుల నుంచి చాలా కష్టపడుతున్నాడు. దాదాపు 18 గ్రామాలు కవర్ చేశాడు. 70,000 మందిని చేతులు ఇచ్చి వాళ్ళ అనుగ్రహం పొందాడు. 4 డివిజన్ 18 గ్రామాలు కాకుండా 4 డివిజన్లు కూడా కవర్ చేశాడంట. చాలా సంతోషం. ఇంతమందిని కలవడం, ఓపికగా వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లో ఉండేది నిరంతరం ప్రజల్లో ఉండే ముఖ్యమైన వాళ్ళకి వాళ్ళ మంచి తనం ఏంటంటే నిరంతరం ప్రజల్లో ఉండడం. ప్రతిరోజు కూడా పొద్దున్న నుంచి చూస్తుంటాను. పొద్దున్నే 7 గంటలకి శ్రీధరు ఆఫీసులో కూర్చోవడం, టైం ప్రకారం ప్రతి ఒక్కరు ఎటువంటి సమస్యతో వచ్చినా పరిష్కరించడం, ఇవన్నీ ఈ రోజుల్లో చాలా మంది పాలిటిషియన్స్ దగ్గర లేదు. అది మనం శ్రీధర్ దగ్గర నేర్చుకోవాలా. అది రోజు చూసి గిరిధర్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ఇప్పుడే కారులో వస్తుంటే రేపు గిరిధరే శాసనసభ్యుడుగా రూరల్ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నిలబెడతాను. నేను ఇంకా నిలబడను, కానీ పాలిటిక్స్లో ఉంటా, ప్రజాసేవలో ఉంటా. దీన్నైతే నేను వదిలిపెట్టాను. ప్రజల్లోనే ఉండాలని నా కోరిక. కానీ శాసనసభ్యులుగా మా తమ్ముడిని ఖచ్చితంగా నిలబెట్టాలా. ఆ భగవంతుడి ఆశీస్సులు, దాంతోపాటే చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, అట్నే లోకేష్ బాబు ఆశీస్సులు కూడా, వీళ్ళందరూ ఆశీస్సులతో గిరిధర్ని మనందరం కూడా, మా ఆశీస్సులు కూడా ఉంటాయి. మనందరం కూడా రేపు గిరిధరు మన శాసనసభ్యులుగా నిలబెడతాం. ఈరోజు దాదాపు 8 నెలలు గడిచింది మనం వచ్చి, ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఈ రోజు నుంచే ఇటువంటి మాటలు మనం మాట్లాడుతున్నాం అంటే అది పాలిటిక్స్ అంటారు. ఇది మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్టు కూడా. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలా. ఎందుకంటే ఇప్పటి నుంచే ఆలోచన వచ్చి తమ్ముడిని ఈ రోజు నుంచే నువ్వు కష్టపడాలా, ప్రజల్లో నిరంతరం ప్రజల్లో ఉండాలా అని ఈరోజు గడప గడప ఈ కార్యక్రమం వదిలిపెట్టడం చాలా మంచిది కూడా ఇది. ఎందుకంటే పరిచయాలు అవుతాయి, ప్రతి ఒక్కరు బాధలు తెలుసుకుంటారు. ఈ మధ్య లోకేష్ బాబుని కలిసిన రోజు లోకేష్ బాబులో చాలా మార్పు ఉంది. అతను చెప్పేది కూడా ఆ పాదయాత్ర, అతను చేసిన పాదయాత్రే నా కళ్ళు తెరిపించినాయి అన్న. ఎన్నో రకాల బాధలు విన్నాను, ఎన్నో రకాల బాధలు చూశాను. అవన్నీ చూసి ఈరోజు మనం గవర్నమెంట్ ఫామ్ చేసినా అవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. మనం ఏం చేయాలా, ప్రజలకి ఏం చేయాలా, ప్రజల్ని ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఈ ఇబ్బందులు ఎట్లా మనం తీర్చాలా అనేది నా మనసులో, నా కళ్ళ ముందు చూశాను. కాబట్టి ఖచ్చితంగా నేను చేయాలా అని ఒక పట్టుదలతో నేను ఈరోజు ముందుకు పోతున్నాను. ఖచ్చితంగా కూడా ప్రజలకి సేవ చేస్తాను, చెయ్యాలని కోరిక ఖచ్చితంగా చేస్తానని కూడా, అట్నే నిజంగా కూడా
24 గంటలు తండ్రి కానీ కొడుకు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కొడుకు కానీ, అట్నే పవన్ కళ్యాణ్ కూడా, అతను కూడా మీరు చూస్తున్నారు చాలా కష్టపడుతుంటాడు. ఇంకందరికీ అది కనపడదు. మనం అనుకోవచ్చు డిప్యూటీ సీఎం ఏది ఎక్కడ కనపడ్డని, కానీ అతను చాలా హోంవర్క్ చేస్తూ ఉంటాడు. కనపడిన హోంవర్క్ అతను కూడా మనకి ఈరోజు ఈ కూటమి అనేది మనం ముగ్గురం బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలవడం కూడా మనందరికి అదృష్టం. కూటమి గవర్నమెంట్ రావడం మీ అందరి అదృష్టం. ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి నన్ను పిలిచి ఈరోజు ఒక ముఖ్య అతిథిగా నన్ను పిలవడం, నా ఆశీస్సులు ఎప్పుడు గిరిధర్కి ఉంటాయి. నేను చెప్పేది ఒక్కటే, గిరిధర్కి వాళ్ళన్న బాటలో నడిస్తే 100% సక్సెస్, దాంట్లో డౌటే పడలేదు. ఎందుకంటే నిత్యం వీళ్ళు ప్రజల్లో ఉండేవాళ్ళు. వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కరూ జిల్లాలో కూడా నేర్చుకోవాలా. ఎందుకంటే వీళ్ళ సమయం అంతా ప్రజలకే ఇస్తారు. వీళ్ళని గమనిస్తుంటాను. ప్రతి ఒక్క పాలిటీషియన్ ఇక్కడ మన జిల్లాలో గమనిస్తుంటారు. 4 రోజులు ఉంటే 2 రోజులు ఉండరు. వీళ్ళు 7 రోజులకి 7 రోజులు ఉంటారు. అది కూడా సమయం, ఈ సమయం నుంచి ఈ టైం. కొంత ఈ మధ్య చూస్తున్నాను గిరిని, సమయం కూడా లేదు, సమయం కూడా పాటించడం లే. ఏ టైం అయినా ఎవరు వచ్చినా కలిసేదానికి తయారుగా ఉన్నాడు. అందులో ఈ గడప గడపగా ప్రోగ్రాం చేసిన తర్వాత కూడా నేను గమనిస్తున్నా, ఈ మధ్య నేను చూస్తున్నాను, ఎవరన్నా వచ్చినా వాళ్ళ పనులు కూడా ఖచ్చితంగా చేయాలని కోరికతో ముందుకు తీసుకుపోతున్నాడు. దీనికంతా చాలా ఓపిక ఉండాలి. ఓపిక అనేది చాలా అవసరం. ఈరోజు మనం ప్రజల్లో వచ్చాం, కానీ మనకి ఓపిక అనేది లేకపోతే మనం ఖచ్చితంగా తొందరగా బయట కూడా పంపించేస్తారు ప్రజలు. ఈరోజు ప్రజలు మీరందరూ చాలా తెలివిగల్లోళ్ళు. మీరు ఎంత చెప్పినా మీ అందరికీ తెలుసు ఎవరికి మనం ఓటేయాలా, ఎవరు మనకి పనిచేసేవాళ్ళు. ఈరోజు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మేము మీకే ఓటేస్తామన్నా మీ మనసులో చాలా తెలివిగల ఓటర్స్ ఈరోజు. వీళ్ళు మనకి పనిచేసే వాళ్ళ, ఈరోజు మనకి పలకరించే వాళ్ళ, వీళ్ళు రేపు మనల్ని పలకరిస్తారా లేదా అనేది కూడా ఆలోచించుకొని పనిచేసేవాళ్ళు, పలకరించేవాళ్ళు, మర్యాద ఇచ్చేవాళ్ళు, గౌరవించేవాళ్ళు అంటేనే మీరు మీ ఓటు కూడా. సో దానికి తగ్గట్టు ఈరోజు మేమందరం కూడా ఈ వేదిక మీద ఉన్న అందరం ఖచ్చితంగా అది పాటించాలి. అది పాటిస్తే ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల్లోనే ఉంటాం. అహంకారం అనేది ఈ పాలిటిక్స్లో పనిచేయదు. మనం ఎప్పుడు కూడా కింద చూపులో ఉంటే ఎప్పుడు ముందుకు పోతాం, ఖచ్చితంగా ముందుకు పోతాం. నేను గిరిధర్కి చెప్పేది కూడా అదే. ఎప్పుడు కూడా ఎప్పుడు మనం పాజిటివ్గా ఆలోచించు, ముందుకి ఏది కూడా నెగిటివ్గా ఎప్పుడు ఆలోచన లేకుండా మనసు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించి ముందుకు పొమ్మని సలహాగా చెప్తున్నాను. ఖచ్చితంగా కూడా గిరిధర్ ఇప్పుడు ఈ 8 నెలల్లోనే 70,000 మందిని తాకాడంటే ఇంక ముందుకి 4 సంవత్సరాలు మీ అందరూ పేర్లు పెట్టి పిలిచే పరిస్థితి వస్తుంది. ఈ 5 సంవత్సరాలు చెల్లె ఈరోజు శ్రీధర్ని చూస్తుండా ప్రతి ఒక్కరు పేరు పెట్టి పిలుస్తున్నారు. పేరు పెట్టి పిలవడమే మంచి లక్షణం, ఒక పాలిటీషియన్ లక్షణం. అది పేరు అనేది పిలిస్తే అవతల వ్యక్తి కూడా చాలా సంతోషపడతాడు. నా పేరు పెట్టి పిలిచాడు చూడు ఒక ఎమ్మెల్యే అని, అది ఒక సంతోషం. ఖచ్చితంగా గిరిధర్కి ఈ 4 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాల 3 నెలలు 4 నెలల్లో అందరి పేర్లు కూడా, మీ అందరి పేర్లు కూడా తెలుసుకుంటాడు. ఖచ్చితంగా కూడా మీరందరూ అతన్ని ముందుకు తీసుకుపోతారని, మీ అందరూ ముందుకు తీసుకుపోవాలా. వాళ్ళ అన్న ఆశీస్సులు ఉన్నాయి, మా అందరి ఆశీస్సులు ఉంటాయి. నేను చెప్పేది ఈరోజు అందరి ముందు కూడా ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంది.
రేపు మనం అందరం కూడా ఇప్పుడే శ్రీధర్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఖచ్చితంగా గిరిధర్ టికెట్ తెచ్చుకుంటాము. మీ అందరూ కలిసి గెలిపించాలా, శాసనసభకి మనం గిరిధర్ని పంపాలా. సో చాలా సంతోషం నన్ను ఈరోజు ఇక్కడికి పిలవడం, మీ అందరి ముందు మాతో ఇటు కోటంరెడ్డి, ఇటు సీనన్న, ఇటు గిరి, అచ్యుత్ వాళ్ళ బ్రదరు అందరితో నేను ఉండడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ముందు కూడా నన్ను ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని పిలవడం కూడా చాలా సంతోషం. ఒక మాటమా, భారీ మెజార్టీని ఇచ్చారు మొన్న, దానికంటే నాకు మరో సంతోషం ఏంటంటే రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలు, 26 డివిజన్లు, 1,000 కోట్ల కోటీశ్వరుడు నా మీద పోటీ చేసిన, రకరకాల వ్యక్తులు శక్తులు నా మీద కుట్రలు చేసిన, ఆఖరికి నన్ను నా కుటుంబాన్ని ఛిద్రం చేయాలని ఒక సోషల్ మీడియా పోస్టింగుల కోసమే 2 కోట్లు ఖర్చు పెట్టిన, ఆహా ఓహో మాకు తిరుగులేదు కుమ్మరిస్తాను డబ్బులని చెప్పని ప్రగల్భాలు పలికిన, భారీ మెజార్టీ కంటే కూడా మరో సంతోషం నాకు ఏమిటంటే ఈ మహానాయకులందరూ కూడా ఒక్కటై రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలు ఉన్నాయి, 26 డివిజన్లు ఉన్నాయి. సార్ ఒకరోజు రాసుకోండి సార్, ఒక్క డివిజన్లో కానీ ఒక్క గ్రామంలో కానీ వాళ్ళకి మెజార్టీ రాలా. మీ కోటమిరెడ్డి సదారెడ్డి గారు నాకే వచ్చింది. కౌంటింగ్ సెంటర్లో కూర్చుంటే మెజార్టీ కంటే కూడా నా సంతోషం ఏంటంటే పక్కనే రాజానాయుడు, భానుశ్రీ, షాబీర్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు. మొత్తం వీళ్ళందరూ అడుగుతా ఉన్నా నేను, నాకు మెజార్టీ చెప్పొద్దాయా, ఈ వార్డులో మెజార్టీ మైనస్, ఈ గ్రామంలో మెజార్టీ మైనస్ అని. తీరా లెక్కంతా తేలిన తర్వాత చూస్తే 18 గ్రామాల్లో మనమే మెజార్టీ, 26 డివిజన్లో మనమే మెజార్టీ. నేను మళ్ళీ చెప్తున్నా, భవిష్యత్తులో కూడా మీ నమ్మకాన్ని తగ్గకుండా, మీ అభిమానాన్ని కాపాడుకుంటూ, ఒళ్ళు దగ్గర పెట్టుకుని, అధికారం చేతిలో ఉందని అహంకారంతో ప్రవర్తించకుండా, అధికారం చేతిలో ఉందని రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడకుండా, అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా, అధికారం అనేది 10 మందికి మేలు చేసేదానికే. అందుకే ఎన్నికల్లో నాకు వ్యతిరేకం చేసిన వ్యక్తులు సైతం కలిసి పనిచేద్దామని సాదరంగా ఆహ్వానిస్తున్నా. ఎన్నికల్లో నాకు వ్యతిరేకం చేసినా నన్ను నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ప్రతి నాయకుడు, కార్యకర్తను కూడా వారి నమ్మకం దెబ్బతినకుండా చూసుకునే బాధ్యత కూడా నాదని చెప్పిన మొత్తం కూడా మాట్లాడుతున్నాను. మళ్ళీ చెప్తూ ఉన్నా, రూరల్ నియోజకవర్గంలో మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం, ముఖ్యంగా గ్రామాల్లో తగాదాలు వస్తూ ఉంటాయి. చెట్ల కాడనో, గట్ల కాడనో, పుట్ల కాడనో, నీళ్ల కాడనో, మజ్జిగ కాడనో, పెరుగు కాడనో, పాల కాడనో గొడవలు వస్తాయి, రాకుండా బావు. కానీ గొడవలు వచ్చినప్పుడు పెద్ద మనుషులు కూర్చోబెట్టి సర్దుబాటు చేయండి, రెచ్చగొట్టవాకండి. తగు ప్రారంభించడం మన చేతుల్లో ఉంటుంది, అది ఆపటం మన చేతుల్లో ఉండదు. దొంతాలిని చూశారు, ములుగొండ చూశారు, పాతాళింటిని చూశారు, చాలా గ్రామాలు చూశారు. కాబట్టి దయచేసి ఎక్కడ తగాదాలను ప్రోత్సహించవద్దని, ఎక్కడా కూడా 10 మందికి మేలు చేసే పనులకి శ్రీకారం చుట్టాలని, ఒకరు ఎన్నికల్లో వ్యతిరేకం చేసిందా పర్వాలా, చేసింది మాకు కాబట్టి ఆ బాధ మీకు ఉండొచ్చు, అయినా కూడా వారికి నష్టం చేయొద్దు. చేతనైతే సహాయం చేయండి, చేత కాబట్టి గమ్ముగుండండి అని చెప్పని రూరల్ నియోజకవర్గంలో ఉండే పార్టీ నాయకులు, కార్యకర్తలు పిలుపునిస్తూ, మేము ఇక్కడ నిలుచుకో ఉన్నామంటే దానికి కారణం మీరందరూ, మీతో పాటు ఈ వేదిక మీద ఉండే వాళ్ళందరూ అని చెప్పని కూడా సవినయంగా మనవి చేస్తూ, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ నాయకుడు, కార్యకర్త విషయంలో మేము ఓర్చుకునే ప్రశ్నే లేదు. పార్టీ నాయకుడు, కార్యకర్త విషయంలో మమ్మల్ని నమ్మి మా వెంట నడిచే వాళ్ళ గౌరవం కోసం ఎందాకైనా, ఎవరితోనైనా, ఎప్పటికైనా పోరాటానికి మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, మీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కానీ సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ